హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా మంది భార్యాభర్తలు మ్యూచువల్ డివోర్స్ తీసుకునే సమయంలో ఎక్కడ పడితే అక్కడ తెలియకుండా సంతకాలు పెట్టేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మీరు పెట్టిన అదే సంతకం మీ జీవితాన్నే మార్చే అవకాశం ఉంది. అయితే మ్యూచువల్ డివోర్స్ మనం తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏదైనా సంతకం పెట్టే ముందు కానీ, లేకపోతే పేపర్స్ మీద, డాక్యుమెంట్స్ మీద ఎక్కడైనా మిమ్మల్ని ఎవరైనా సైన్ చేయమని అడిగినా కానీ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రోహన్ గారు. మ్యూచువల్ డివోర్స్ తీసుకునే సందర్భాల్లో చాలా మంది భార్య కానీ భర్త కానీ ఎక్కడ పడితే అక్కడ సైన్ పెట్టేస్తూ ఉంటారండి, ఆ పేపర్స్లో కానీ డాక్యుమెంట్స్లో కానీ. సో ఫ్యూచర్లో అనుకోకుండా పెట్టిన అదే సైన్ మొత్తం జీవితం మొత్తం వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది, ఇబ్బందులు పడుతూ ఉంటారు. బేసిక్గా మనము మ్యూచువల్ డివోర్స్ తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? నా దగ్గరకు వచ్చిన కొన్ని కేసులు నేను మీతో షేర్ చేసుకుంటాను రోహన్ గారు. కొన్ని సందర్భాల్లో అబ్బాయిలు అమ్మాయిల్ని ట్రాప్ చేస్తారు. ఏంటండి దీంట్లో కూడా ట్రాప్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ. అబ్బాయిలు మ్యూచువల్ డివోర్స్ లో కూడా ట్రాప్ చేస్తారు. ఎమోషనల్ గా, ఒక సెంటిమెంటల్ గా వాళ్ళ యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకునే ప్రయత్నం కూడా చేస్తారు. దీంట్లో చదువుకున్నవారా, చదువుకోలేని వారా, ఉద్యోగం చేస్తున్న వాళ్ళ, ఉద్యోగం చెయ్యని వారా కాస్త పక్కన పెడితే, నా దగ్గరకు వచ్చిన కొన్ని క్లయింట్స్ యూఎస్ఏలో ఉంటారు. కానీ మన ఇద్దరం మ్యూచువల్గా విడిపోదాం, స్మూత్గా విడిపోదాం. ఎందుకంటే అబ్బాయి మ్యూచువల్గా డివోర్స్ చేసుకుంటే కొన్ని రకాల యాలిమోనీస్ ఇవన్నీ ఇవ్వాలి, నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు అని చెప్పి ఆ సంతకం వచ్చేటంత వరకు కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. అంటే తిట్టరు, కొట్టరు, గట్టిగా పరుషంగా మాట్లాడరు, కానీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు. కొంతమంది అమ్మాయిలు ఆ ట్రాప్లో పడిపోయి సంతకం పెట్టేస్తారు. సంతకం పెట్టేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం రైజ్ అవుద్ది. అప్పుడు నాతో కొంతమంది కాల్స్ కూడా చేశారు. సార్, అతను నాకు డివోర్స్ చాలా మంచిగా మ్యూచువల్గా విడిపోదాం, చాలా స్మూత్గా నన్ను ఎమోషనల్గా నన్ను విడిపోయాను సార్, తర్వాత ఈ రోజు నేను ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాను, ఈ రోజు నాతో మాట్లాడమంటే కూడా అతను మాట్లాడలేని పరిస్థితి అని చెప్పి కూడా, ముఖ్యంగా ఆ చైల్డ్ కస్టడీ ఇలాంటి విషయాలు, మ్యూచువల్ డివోర్స్ అయిపోయిన తర్వాత చైల్డ్ కస్టడీ విషయంలో బాబుని కంప్లీట్ తన కస్టడీలో తీసుకుని కూడా కొంతమంది ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ తోటి అమ్మాయిని ట్రాప్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. నేనేమంటానంటే, ముఖ్యంగా మ్యూచువల్ డివోర్స్ చేసుకున్న సందర్భాల్లో అసలు మ్యూచువల్ డివోర్స్ ఎలా చేయాలి? ఒక 5 పాయింట్స్ నేను చెప్తాను రోహన్ గారు. ఒక 5 పాయింట్స్, వెరీ కీ పవర్ఫుల్ పాయింట్స్ ఇవి. ఈ 5 పాయింట్స్ కూడా ఈ వీడియోని వీలైతే ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా. ఈ 5 పాయింట్స్ కూడా వీలైనంత వరకు మీరు పాటిస్తేనే మీ మ్యూచువల్ డివోర్స్ చాలా స్మూత్గా ఉంటుంది. అంటిల్ అన్లెస్ చాలా ప్రాబ్లమేటిక్గా పడే అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, ఫ్రీ కన్సెంట్. ఫ్రీ కన్సెంట్ అంటే రాస్తున్నటువంటి, సంతకం పెడుతున్నటువంటి ఎవరైతే బోత్ పార్టీస్, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వితౌట్ ఎనీ ప్రెషర్ లేకుండా, ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ లేకుండా, లేదా ఆవేశపడకుండా, ఏదో కోపంలోనో లేకపోతే ఇన్స్టెంట్గా తీసేసుకుందామనో ఇలాంటి ఆలోచనలతోటి ఫ్రీ కన్సెంట్ లేకుండా ఏదో ఆ స్పాట్లో పెట్టేస్తామంటే తరువాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఫైనాన్షియల్గా కానీ, సోషల్ స్టేటస్లో కానీ కొన్ని సందర్భాల్లో సొసైటీలో మనం ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. అరే, ఆ తర్వాత నేను అనవసరంగా పెట్టేశాను కదా, ఈ రోజు నేను ఆయనతో కలిసి ఉంటే బాగుండేది, లేకపోతే ఫైనాన్షియల్గా ఈరోజు సఫర్ అవుతున్నాను, ఆ రోజు నేను సంతకం పెట్టే సందర్భంలోనే నాకు ఎంత మొత్తం అమౌంట్ కావాలి, ఆ అమౌంట్ గురించి ఆ రోజు డిస్కషన్ చేస్తుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పి చాలామంది మహిళలు, ముఖ్యంగా ఎస్పెషల్లీ ఎవరైతే జాబ్లెస్ ఉన్నటువంటి ఉమెన్స్ ఎవరైతే ఉంటారో చాలా సఫర్ అవుతుంటారు. సో ఫ్రీ కన్సెంట్, సంతకం పెట్టేటప్పుడే ఆవేశంలోనో, లేకపోతే మీ పేరెంట్స్ చెప్పారనో, లేకపోతే మీ ఫ్రెండ్స్ చెప్పారనో, లేకపోతే అతని మీద కోపం వచ్చిందనో జస్ట్ సంతకం పెట్టేసాం, ఆవేశాలకు లోనయ్యేది. ఇట్ ఇస్ ఎ లైఫ్. ఒకసారి సంతకం పెడుతున్నామంటే ఇట్స్ కంప్లీట్గా అవర్ లైఫ్ని మనం కంప్లీట్గా సాక్రిఫైస్ చేస్తున్నట్టు. క్లియర్గా ఆలోచించుకొని మాత్రమే సంతకం పెట్టే ప్రయత్నం చేయండి. పాయింట్ నెంబర్ 2, ఎలిజిబిలిటీ అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13B ప్రకారం కంపల్సరీ 1 year సెపరేట్ అయి ఉండాలి. 1 year అంటే ఎప్పటి నుంచి ఉండాలి? మ్యారేజ్ అయినప్పటి నుంచి 1 year, లేకపోతే సెపరేట్ అయిన 1 year. కోర్టు చాలా సందర్భాల్లో కన్సిడర్ చేస్తుంది అంటే మీరు మ్యారేజ్ ఎప్పుడైనా కానివ్వండి, బట్ మ్యారేజ్ అయిన ఎన్నాళ్ళ తర్వాత అయినా మీరు ఒక 1 year పాటు సెపరేట్ అయి ఉండాలి. ఇది ఒక క్లాజ్ ఉంది, సెక్షన్ 13B స్పష్టంగా చెప్తుంది. మ్యూచువల్ డివోర్స్కి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా 1 year పాటు సెపరేట్ అయి ఉండాలి. మీరు ఒక చేటు ఉండాలి, మీ హస్బెండ్ లేకపోతే మీ వైఫ్, సంథింగ్ ఆపోజిట్ జెండర్ సంబంధించి ఎవరైతే ఉంటారో సెపరేట్గా 1 year ఉన్న తర్వాతనే మనం మ్యూచువల్ డివోర్స్కి అప్రోచ్ అవ్వాలి. ఇక్కడ ఎలిజిబిలిటీ మరొక పాయింట్ ఏం చేస్తారంటే, కొన్ని సందర్భాల్లో మాట్లాడుకునేటప్పుడు 3 months 4 months కూడా మ్యూచువల్ డివోర్స్ ఇచ్చే సందర్భాలు ఉంటాయి. అది ఎలాంటి సందర్భాలు వస్తాయంటే, అతను కానీ అమ్మాయి కానీ ఇక మేము ఫర్దర్గా అబ్రాడ్కి వెళ్ళిపోతున్నాం, మాకు వీసా కావాలి, జాబ్ వస్తుంది, మాకు తొందరగా వస్తే బాగుంటుంది అనుకునేటప్పుడు కోర్టుకి మనం ఏం చేస్తామంటే అడ్వాన్స్ మోషన్ పిటిషన్ ఫైల్ చేసుకొని మనం
ఏదైతే డేట్ ఇచ్చారో ఆ డేట్ నుంచి ఉండే ప్రయత్నం చేస్తాం. అంటే కూలింగ్ పీరియడ్ అని ఏదైతే ఉంటుందో కూలింగ్ పీరియడ్లో కూడా మనకి సెపరేషన్ 6 months కోర్టు ఇస్తుంది. ఆ టైంలో మనం అడ్వాన్స్ పిటిషన్ ఫైల్ చేసుకొని తొందరగానే మనకి మ్యూచువల్ డివోర్స్ ఇవ్వమని చెప్పి కోర్టుకి అడగాలి. సో ఎలిజిబిలిటీ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 2. సెటిల్మెంట్. పాయింట్ నెంబర్ 3 సెటిల్మెంట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్ పాయింట్ కూడా. సెటిల్మెంట్ అంటే ఏంటి అంటే మీరు అతనితో మీ హస్బెండ్కి, ఇప్పుడు నేను మహిళలకి నేను చెప్తున్నాను, మహిళల ఆ యొక్క తన భర్త నుంచి తన డివోర్స్ కోరుకునే సందర్భంలో అతని నుంచి ఏదైనా మొత్తంలో ఏదైనా అల్యూమిని కానీ లేదా ఒక మెయింటెనెన్స్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇతరత్ర ఒక హౌస్ ఇంట్లో ఉండడానికి ఇవన్నీ కూడా మీరు క్లియర్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే డివోర్స్ ఇచ్చే సందర్భంలో కోర్టు అయితే ఏం చేస్తుంది, అల్యూమిని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. బట్ మ్యూచువల్ డివోర్స్ తీసుకున్న సందర్భంలో మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక ఎంఓయూనే మాత్రం పరిగణలో తీసుకుంటాం కాబట్టి ఎంఓయూలో క్లియర్గా రాసుకోవాలి. అక్కడ అంటే ఏమని రాసుకోవాలి, మీరేమైనా మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పెట్టుబడిగా మనం పెళ్లి సందర్భంలో ఈ అమ్మాయి అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి పెట్టిన ఏదైతే ఉంటే అవి తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత ఈ అమ్మాయి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడితే మ్యూచువల్ డివోర్స్ అయిపోయింది కాబట్టి తర్వాత మనం మెయింటెనెన్స్ కానీ అల్యూమిని ఫైల్ చేసుకునే వెసులుబాటు ఉండదు. అటువంటి సందర్భాల్లో మనం ఏదైతే మనం సెటిల్మెంట్ అవుతున్నామో అప్పుడు క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. ఎంత అమౌంట్ తీసుకుంటున్నాం, గోల్డ్ ఎంత, జ్యువెలరీ ఎంత, లేకపోతే క్యాష్ బొమ్మలు తీసుకుంటున్నావా, క్యాష్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే క్యాష్ అడుగుతున్నారు కదండి అని చెప్పి కొంతమంది గొంతెమ్మ కోరికలు కోరుతారు. మాకు 3 కోట్లు కావాలి, మాకు 2 కోట్ల కోరికలు కావాలి. ఆయన ఏమైనా ఒక ఏటీఎం బ్యాంక్ కాదు కదా. సో ఆయన ఏ జాబ్ చేస్తున్నాడు, ఆయన ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నాడు, దాన్ని బట్టి కూర్చొని ఒక సీనియర్ అడ్వకేట్ సమక్షంలో కానీ ఒక రిటైర్డ్ జడ్జ్ సమక్షంలో కానీ కూర్చొని ఎంతెంత అమౌంట్ సెటిల్మెంట్ చేసుకొని ఒక పేపర్ వర్క్ చేసుకొని ఆ పేపర్ వర్క్ మీద బోత్ పార్టీస్ సిగ్నేచర్ చేసిన తర్వాత అది కోర్టులో ఎంఓయూ మనం సబ్మిట్ చేస్తే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. సో సెటిల్మెంట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4 చైల్డ్ కస్టడీ. ఒకవేళ వాళ్ళకి పిల్లలు ఉన్నారు, పాప కానీ బాబు కానీ, వాళ్ళ ఏజ్ చిన్న ఏజ్లో ఉన్నారా పెద్ద ఏజ్లో ఉన్నారా, చైల్డ్ కస్టడీ ఎవరి దగ్గర ఉండాలి అంటే ఇక్కడ అమ్మ దగ్గర ఉండాలా, డాడీ దగ్గర ఉండాలా. కోర్టుల మధ్య కొన్ని తీర్పులు ఏం చేస్తున్నాయంటే ఎవరి దగ్గర కంఫర్ట్గా ఉంటారు, కంఫర్ట్ ఇట్ మీన్స్ అంటే సేఫ్టీగా ఎక్కడ ఉంటారు, ఇది కోర్టు పరిగణలో తీసుకుంటుంది. చైల్డ్ కస్టడీ ఎప్పుడైనా పేరెంట్స్కి ఇచ్చేటప్పుడు మొన్నటి వరకు ఎలా ఉండేదంటే మదర్ దగ్గరే ఉండాలి అన్నటువంటి ఒక క్లాజ్ ఉండేది. ఇప్పుడు మీరు మ్యూచువల్ డివోర్స్ తీసుకున్న సందర్భంలో ఈ బేబీ ఎవరి దగ్గర ఉండాలి. డెఫినెట్గా బేబీ యొక్క మెయింటెనెన్స్ కానీ ఫుడ్, షెల్టర్, క్లాత్, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా హస్బెండే చూడాలి. అయితే చూసినప్పటికీ కూడా ఎవరి దగ్గర ఉంటే బాగుంటుందో అనే విషయాన్ని కూడా మీరు స్పష్టంగా ఆ డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. ఈ పాయింట్ కూడా మీరు అందరూ కూర్చొని మాట్లాడుకునే డిస్కషన్ చేసేటప్పుడు మీ అడ్వకేట్ గారు కానీ లేకపోతే రిటైర్డ్ జడ్జి గారు కానీ క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 5th పాయింట్, రీడ్ ఎవ్రీ డాక్యుమెంట్. ఇది 5th పాయింట్. రీడ్ ఎవ్రీ డాక్యుమెంట్ అంటే ఏంటి, మీరు మ్యూచువల్ డివోర్స్లో ఏదైతే మీరు విడిపోవాలనుకుంటున్నారో ప్రతి డాక్యుమెంట్ కూడా కోర్టులో మీరు ఫైల్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ కూడా పర్ఫెక్ట్గా తరోగా చదవండి. సెంటెన్స్ టు సెంటెన్స్ చదివే ప్రయత్నం చేయండి. ఉదాహరణకి కొన్ని ప్రాంతాల్లో అంటే ఏం చేస్తారంటే ఆ అబ్బాయి కొన్ని అసెట్స్ ఉంటాయి, పెళ్లి సమయంలో అమ్మాయి తరపు వాళ్ళు లేదా అబ్బాయి తరపు వాళ్ళు ఒకరికొకరు ప్రాపర్టీస్ ఇచ్చి పుచ్చుకునే ప్రయత్నాలు ఉంటాయి. మరొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇటీవల కాలంలో నా దగ్గరకు వచ్చిన కేసులను చూసినవి జాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అబ్బాయి ఏదో ఎర్న్ చేస్తూ ఉంటాడు, సరే మనం ఈ ప్రాపర్టీ ఇద్దరం కలిసి ఉంటాం కదా అని చెప్పి వైఫ్ నేమ్ను కూడా ఇన్వాల్వ్ చేస్తాడు, ఇద్దరు జాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో హస్బెండ్ ఏం చేస్తాడంటే వైఫ్ పేరు మీదుగా ప్రాపర్టీస్ కొన్ని రిజిస్ట్రేషన్స్ అయి ఉంటాయి. అటువంటి అప్పుడు ఈ ప్రాపర్టీ సంబంధించి కానీ జాయింట్ రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ ఉన్నటువంటి అసెట్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు మీరు మ్యూచువల్ డివోర్స్లో సబ్మిట్ చేసేటప్పుడు ఈ పాయింట్ని టెక్నికల్గా అక్కడ మనం ప్రొడ్యూస్ చేసాం లేదా టెక్నికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అన్నది కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుంది, మ్యూచువల్ డివోర్స్ అయిపోతుంది, అక్కడ జాయింట్ రిజిస్ట్రేషన్స్లో కానీ లేకపోతే ఉన్నటువంటి ఈ పేరుతో ఉన్నటువంటి ప్రాపర్టీస్ మీద ఒకరి మీద ఒకరు కేసులు వేసుకొని దాన్ని కూడా ప్రొలాంగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యూచువల్ డివోర్స్ ఉన్నది టెక్నికల్గా చాలా చాలా క్లియర్గా ఉండాలి, స్పష్టంగా రాసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా తరువుగా చదివినప్పుడే మనకు ఆ డాక్యుమెంట్ వ్యాలిడిటీ ఉంటుంది. ఫ్యూచర్లో ఒకరి మీద ఒకరు క్లెయిమ్ చేసుకోవడం కానీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. రోహన్ గారు రైట్ అండి, చాలా బాగా చెప్పారు రవీంద్రనాథ్ గారు. అయితే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ మ్యూచువల్ డివోర్స్ తీసుకునే వాళ్ళైనా తీసుకున్న వాళ్ళైనా కూడా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు సరైన అడ్వకేట్ దొరక కానీ లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అండి? తప్పనిసరిగా రోహన్ గారు, నేను ఆడియన్స్కి చెప్పేది ఒకటే విషయం. చాలా సందర్భాల్లో ఈ డివోర్స్లు, ఈ కుటుంబ తగాదాలు, ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చేటప్పుడు చాలామంది ఎవరెవరినో ఆశ్రయిస్తుంటారు. 2023లో మనకు ఒక చట్టం వచ్చింది, దట్స్ కాల్డ్ మీడియేషన్ యాక్ట్. ఆ మీడియేషన్ యాక్ట్ ప్రకారం ఎనీ రిటైర్డ్ జడ్జి కానీ లేకపోతే సీనియర్ అడ్వకేట్ని కానీ సంప్రదించి మీడియేషన్ యాక్ట్ ప్రకారం ఉంది. సో కుటుంబ పెద్దలు, కుల పెద్దలు ఎవరున్నప్పుడు కూడా కేవలం
నేను చెప్పినటువంటి వీళ్ళిద్దరికి ఆప్షన్ ఉంది కాబట్టి ఒక అడ్వకేట్ని సంప్రదించండి, అడ్వకేట్తో మాట్లాడే ప్రయత్నం చేయండి, డెఫినెట్గా ఒక కంక్లూజన్కి వచ్చే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి ఎవరికైనా సూచనలు సలహాలు కావాలంటే డెఫినెట్గా కింద స్కూల్తో మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు డెఫినెట్గా ఒక మంచి అడ్వైజ్ అయితే వస్తుంది రోహన్ గారు. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.